ఇప్పుడు చూస్తే జమ్లీ ఎలక్షన్స్ అంటున్నారు కదా, ఇది ఒకవేళ జరిగితే గనక ఎవరికి నష్టం ఎవరికి లాభం సార్? ఇప్పుడు బీజేపీకి ఇంకా ముదిరి కొలిదంటే ఇంకో ఈ 4 ఏళ్ళు పూర్తిప్పుడుకే వాళ్ళ మీద కొంచెం తేడా వచ్చేసింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మొన్న ఎలక్షన్ లో కొంచెం తగ్గింది గ్రాఫ్. వచ్చి కొలిది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందండి, యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోద్ది వచ్చి రాబోయే రోజుల్లో. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోదగ్గ అచీవ్మెంట్స్ లేవు. జనరల్ గా పరిపాలన ఉండి లేకపోతే సంక్షేమాలు ఇవన్నీ ఎవడన్నా చేస్తాడో. ఒక మాన్యుమెంట్, ఒక గుర్తు. ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయం చేశారు, సంస్థానాలను రద్దు చేశారు. ఇలా కాంగ్రెస్ ఒక చరిత్ర ఉంది. నాగార్జున సాగర్ కట్టారు, బాక్రంగనగర్, రకరకాల ఏవో కట్టిన చరిత్ర ఉంది. వీళ్ళకి ఏమి లేవు. ఆ మధ్యన ఏదో కట్టారు, దబేలు పడిపోయింది ఒక వంతుని. అలాగా పటేల్ విగ్రహం ఒకటి కనపడుతుంది, ఏం కనపడట్లేదు. వందే భారత్ పెట్టినా కానీ అంతా అదో టైపు, భార్య కుదుకుంటేనే పోతుంది. అలా కాదండి, షాపింగ్ మాల్స్ లో ప్లాస్టిక్ కార్లు కొనుక్కుంటూ పిల్లలకి అలా ఉంది. అది నిజంగానే బాగానే పనిచేస్తున్నామో తెలియదు కానీ, బాగానే స్పీడ్కి వెళ్తున్నాము కానీ చూడటానికే మన ఒరిజినల్ ట్రైన్స్ కి వాటికి మనకు అలవాటు పడిపోయింది. ఆ డిఫరెన్స్ అలా బొమ్మ కార్ లాగా ఉన్న బొమ్మ ట్రైన్ లాగా ఉంది. అది ఏమన్నా వాళ్ళ అచీవ్మెంట్స్ ఉన్నాయి, బయట దేశాలలో మంచి పేరు వచ్చింది, అది ఇది అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ మొన్నటిదాకా పరమ ద్రోహం చేశారు వాళ్ళు. జగన్ తోటి అంటకాగారు. ఇవాళ రొంకు వదులుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అక్రమ సంబంధం అంటే మహా తీగా ఉంటుంది అందరికి. దాన్ని వదులుకోవాలంటే కష్టం. చాలా మంది జగన్ ప్రేమికులు ఉన్నారు అందులో. ఇంకా జీవీఎల్ నరసింహారావు, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళైతే మొన్న ఎన్నికల వరకు పక్కన ఉండరా అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమో లైన్లో పట్టుకొస్తారు లేదో తెలియదు. ఇలాగే ఆంధ్రప్రదేశ్ వరకు కొంచెం నిధులు విడుదల చేస్తున్నారు. అది రూపుమాపుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో, ఎందుకంటే వీళ్ళ అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి. లేకపోతే చేయరు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని ఆ కేసులో వాళ్ళే కాపాడారు, ఎప్పటికీ కాపాడుతున్నారని చాలా మంది నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఏం చేయగా బాబుని బతిమాలుతున్నారని అంటున్నారు. కానీ వీళ్ళు ఏం వదిలేలా లేరు. ఎందుకంటే ఒకటి కొంచెం లేట్ చూసి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు సరైన చర్యలు తీసుకుంటలేదు, యాక్షన్ కరెక్ట్గా లేదు అనుకుంటున్నారు. కానీ యాక్షన్ బాగానే ఉందనుకుంటున్నాను నేను. 3 IPS ఆఫీసులు ఒక్క బాల్ కూడా 3 వికెట్లు వేపేశారు. రేపు మాపు రఘురామకృష్ణరాజు గారికి అది కూడా లైన్లోకి వచ్చేస్తుంది. మధ్యలో తిరుపతి ఇష్యూ తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ముఖం మీద దుమ్మేసేసిలా అయిపోయింది. ఇప్పుడు ఇది తిరుపతి ఇష్యూ అనేటువంటిది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కడు కూడా వీళ్ళని చూస్తే అసహించుకుంటున్నారు. అంటే అటు గంపగుత్తగా అతని 5 ఏళ్ళు చేసిన అరాచకాలకి, మతద్రోహానికి, మత విశ్వాసాల మీద అతను కొట్టిన దెబ్బకి చాలా చేశారు. రథాలు తగలబెట్టారు, తర్వాత విగ్రహాలను అపచారాలు చేశారు, విగ్రహం తలాలు నరికారు, విగ్రహాలకి దేవీ దేవత విగ్రహాలకు మలం పూసారు. ఇలాంటివన్నీ చేసి రకరకాల కారణాలు చెప్పారు. వెండి విగ్రహాలు దొగిలించారు, ఆంజనేయ స్వామి చెయ్యి ఎరగొట్టారు చెప్తే ఆ కొడాలు అని ఏమంటాడు చూసారా, చెయ్యి ఎగిరిపోతే మళ్ళీ పెట్టిస్తాము, వెండి విగ్రహాలు పోతే మళ్ళీ అదేం పోతే దేవుడికి మళ్ళీ కొనిస్తారు, రథం అయితే ₹1,00,000 రథం మళ్ళీ చేయించిస్తారు, అందులో పెద్ద ఇదే ఉందా అని మాట్లాడాడు. రామతీర్థంలో అయితే ఆ విగ్రహం తలదీసేసి దాన్ని పెద్ద ఇష్యూ చేద్దామని చూశారు. బీజేపీ ఆ వంకల లోపలికి వచ్చేద్దాం, దూరేద్దాం అనుకుంది. ఇటు జై శ్రీరామన్ చంద్రబాబు గారు వచ్చి జై శ్రీరామన్ గానే నోటికి తాళాలేసి పోయారు వాళ్ళు. సరే వీళ్ళతో కలిపి వచ్చారనుకోండి, ఏదో పడ్డారు, ఇంకా ఏమంటున్నా బాధపడతారు వాళ్ళు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. ఇదేట్రా బాబు మేము మళ్ళీ వీళ్ళతో పాటు ఉండి ఏదో ప్రజలకు ఏదో చేస్తున్నా కానీ మమ్మల్ని తిడతారు ఆత్మని అంటారు. ఎందుకు తిడతామంటే ఆ మొఖాలు ఇంకా కనపడుతున్నాయి, కనపడకూడదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వరకు వేరు. బండి సంజయ్ గారు సూపర్. బండి సంజయ్ గారికి అప్పచెప్పుంటే మొన్న వాళ్ళ అధికారులకు వచ్చేది, సడన్ గా మార్చేసారు. జగన్ గురించి, కేసీఆర్ గురించి వీళ్ళందరికీ వెనకాల గోడ వెనకాల. ఇప్పుడు ప్రియుడితో పెళ్లి చేసుకుని ఆ మొగుడు తలండితే ప్రియుడికి కనుగొట్టి ముద్దెట్టుకుని రకాలు ఇవన్నీ ఏంటండి. కుంగుడికే తలంటుతుంది అనుకో, కుంగుడికే మూసుకళ్ళు పోతే మొగుడు కళ్ళు మూసుకుంటాడు, ఆడు ముద్దులెట్టేస్తుంది. అలా చేసి రండి. లేకపోతే మొగోడు ఆడపిల్లని పెళ్లి చేసుకుని పిల్లలతో ఏమో ఒకలాగుండి పక్క దాంట్లో లైన్ వేసినట్టు. ఈ టైప్ అక్రమ సంబంధాలు అంటే అయ్యి కదా. అలాంటిది నేర్పారు ఇప్పుడు దాకానండి. ఇప్పుడన్నా మారి ప్రజల కోణంలో ఆలోచించి ఎంతసేపు రాజకీయమైన దరిద్రం ప్రజలు అక్కలేద్దా? ఈ మత విశ్వాసాలు అక్కడ ఏదైతే బేస్ చేసుకున్నారో బీజేపీ అనేటువంటిది మతం మీద మెజారిటీ మతస్థుల్ని కన్సాలిడేట్ చేసి వాళ్ళకి ముస్లిమ్స్ని బూచిగా చూపించి అది ఒక స్ట్రాటజీ. మూడసాపరండి. ఇప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసేది, విదేశీ హస్తం అనేది. బాబు మన దేశమే అప్పుడు దాకా స్వతంత్రం ముందు దగ్గర వచ్చిన కొత్తలో కదా ఇందిరాగాంధీ. కాబట్టి ఏం చేస్తారు, మళ్ళీ ఇంకోటి ఎవరన్నా మనమే పడుతున్నాడేమో అని దేశం అంతా ఏకమైంది, ఆవిడ గెలిపించేవారు. వీళ్ళు ఏం తీసుకున్నారు, మతం సాయిబులను చూపిస్తారు. పాప అందరూ చెడ్డలు ఎంచుకుంటారు.
హిందువుల్లోనూ అందరూ జగన్లాటోడు లేడా క్రైస్తవుల్లోనే, హిందువుల్లో లేరా కొంతమంది దుర్మార్గులు ఉంటారు అవునవును. కదా, అందరిని కలుపు. ఆమె చూపిస్తారు. అదే. జగన్ ఏమో కమ్మోళ్ళు చూపిస్తాడు, ఒక్కొక్కడు కేసీఆర్ ఏమో ఆంధ్ర వాళ్ళు చూపిస్తాడు. ఒక అదే బూచి అదే ఒక చేస్తా. ఒక బూచి చూపించి కన్సల్టేట్ చేద్దామని చూస్తాడు. అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. జగన్ ఎవరిని చూపించాడు కమ్మోళ్ళని, పోయా అని చెప్పేసి మళ్ళీ అందరూ వాళ్ళే గెలిపించారు కదా. అదే. కేసీఆర్ ఆంధ్ర వాళ్ళు చూపించేవాడు, పని చూసుకురా అయిపోయింది ఇంకా నాలుగు చెప్తామని ఆయన కూడా ఇచ్చట్లేదా. బీజేపీ కూడా అది గ్రాఫ్ తగ్గిపోయింది లేదా. ఇప్పుడు మొన్న సర్వే వచ్చింది, ఆవిడ కేకే అని అతను చేసాడు మన ఎలక్షన్ లో, కరెక్ట్ గా అయిపోయింది. మొత్తం అన్ని సర్దేసుకుంటాం దుకాణం అని చెప్పి. అవును కదా, మనకే తెలుస్తుంది కదా. ఇంకా వాళ్ళు జాగ్రత్తగా ఉండి ప్రజల కోణంలో ఆలోచించి ప్రజాహితం ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసు గెలుచుకుంటే అల్టిమేట్ గా ఏ అజెండా పట్టుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు జనము జలము అన్నట్టుకుని ఆఖరికి నిలబడి గెలిచాడు కదా ఆయన. ఎన్ని మాటలు ఉన్నారో గెలుస్తారు కదా. నేను ఒకటే చెప్పాను, 2 ఏళ్ళ క్రితం మీ డిబేట్ లో చెప్పాను మీతో పాటు, ఇటు వాడికి 5 సీట్లు కూడా సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పాను. పొరపాటును కూడా 2 ఎక్కువ వచ్చేసింది. అది కొట్టి లాగేసుకోమని చెప్పాను వాళ్ళు, కానీ వాళ్ళ చేతకాలేదు. ఎవడొకటి దగ్గర లాగేసుకోమని చెప్పాను కానీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి చేయలేదు. ఇప్పుడు గెలిచారు కదా, మరి 100 days ఏపీ సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకుంటున్నారు, ఎలా సెలబ్రేషన్ ఏముందండి వాళ్ళకి నిత్యం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం డెఫినెట్ గా అచీవ్మెంట్ అండి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పేసి సంవత్సరం పట్టింది అతనికి ఇంప్లిమెంట్ చేయడానికి. కూలగొట్టడాలో రద్దు చేయడాలు అయితే అన్నీ చేశాడు, కానీ ఈ అమలు చేయడం మాత్రం సంవత్సరం 2020 దాకా అతను అలాగా మెదలకుండా ఊరుకున్నాడు. కరోనా వచ్చింది బాబు అని చెప్పేసి బ్లీచింగ్ పౌడర్ తట్టు తిరిగాడు, అక్కడ వెళ్తారు ఇక్కడ వెళ్తాను. వీళ్ళు అలా కాదు కదా. పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అన్నాడు, అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాడు. ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 3000 వీళ్ళు పెంచుతానన్న 1000 రూపాయలు కలిపి 4000 చేసి 4 + 3 7000 జూలై 1st ఇచ్చేసారు. వాళ్ళు చెప్పినట్టే ఇంటికి పట్టుకెళ్ళి చెప్పారు. వాళ్ళు వాడిన గ్యాంగ్ని వాడకుండా వీళ్ళు ఇచ్చారు. వాలంటీర్లు లేకపోతే ఏమైపోద్ది, ఈ రాష్ట్రం పుట్టినగా నుంచి వాలంటీర్లు ఉన్నారు, మళ్ళీ వాలంటీర్లు లేకపోతే ఏమవుదన్నా వాళ్ళు వాలంటీర్లు ఏం అక్కర్లేదు లేవా బాబు అని చెప్పి ఇప్పించేయట్లేదా. ఉద్యోగస్తులు అందరికీ 1వ తారీఖు జీతాలు అందినాయి. గతంలో 1వ తారీఖు పండుగ వచ్చి సెలవు వస్తే ముందు రోజు ఇచ్చేసారు. అలాగే మొన్న సెప్టెంబర్లో కూడా అలాగే ఇచ్చేసారు. స్టార్ట్ అయిపోయింది, సెలవు వస్తే ముందు రోజు ఇచ్చేసారు. వాళ్ళు కూడా అది నిజమా కాదా అని చెప్పి పక్కన వచ్చి గిల్లమని చూసుకున్నారు. డబ్బులు పడిన వెంటనే 1వ తారీఖు డబ్బులు పడిన వెంటనే ఇలా గిల్లుకుని చూసుకున్నారు నిజమా కాదా అని. ఎందుకంటే ఇంత ఆర్థిక లోటు ఉండి జగన్మోహన్ రెడ్డి చంద్రమందరు చేసేటట్టు లేత జామ తోటలో కోతులు మందపడి సగం కొరికి వదిలేస్తాయి కదా కాయలు. ఇప్పుడు మదనపిల్ల సైడు కొత్తిమీర మళ్ళు ఉంటాయి, కొత్తిమీర కొరియాండర్, అందులోకి పందులు గుంపు పడింది అనుకోండి ఏమైపోతుంది, శోభరంగా కొల్లగొట్టేసేసి పోతాయి కదా అడుగు పందులు. అలా చేసిపోయారు వాళ్ళు. ఆ శిథిలాలు ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ శిథిలాలు శకలాలన్నీ పోగొట్టి ఇవన్నీ చేసేటప్పటికి వాళ్ళ తలప్రాణం తోక్కొస్తుంది. అయినా సరే 6 వారాల నుంచి అప్పుకెళ్ళలేదు వాళ్ళు. ఆ మొండమోపి ప్రతి మంగళవారం అప్పు లేకపోతే గడిచేది కాదు. గడవపోవడం ఏం కాదు, దొబ్బేయటానికి ఎంత దొబ్బేస్తాం, ఎంత లాగేద్దాం, లాగేసి జబ్బలు పులిసిపోయేలా లాగేసే డబ్బులు 10 లక్షల కోట్లు దొబ్బేసాడు. వీళ్ళకి తెలియట్లేదు ఇంకా.